యాజ్ పర్ అఫిడవిట్స్ ఎవరికి పెరగల ఎట్లా వస్తుంది 482 రెట్లు పెరిగిందండి ఆస్తి ఆయనకి. అంటే అధికారం. ఇంకొక ఆయన పక్కన మొన్న పక్క రాష్ట్రంలో మొహోటందుకు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. ఆయన ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి తనయుడు ఎంత సంపాదించడం చూసిన కేసులు చూస్తాను. అంటే రాజకీయంలో అధికారంలో ఉన్నటువంటి డబ్బు ఎక్కువ వస్తుంది అనే దాంతో ఇక పనికిరానేటువంటి వాళ్ళు, రౌడీ షీటర్లు, నేరగాళ్ళు, వీళ్ళంతా రాజకీయాలు దొరబడి ఏం చేస్తారు ఇప్పుడు? డబ్బు తింటానే పరిగెలు. నేను నిజాయితీ పరుడని ఒక్క నాయకుడు వచ్చి నేను నిస్వార్థంగా పనిచేస్తున్నా అని చెప్పగలిగే నాయకుడు గుమ్మడి అత్తయ్య గారు అంటున్నాను, వాళ్ళు ముత్తలపల్లి సుందరయ్య గారు లాగున్నాను, లేకపోతే రామోజీ శాస్త్రి లాగున్నాను, ఒక విజయలాల్ నందలాగా మనం ఉన్నామని చెప్పగలిగే నాయకులు మన సమాజంలో లేరు. వీళ్ళ పక్కన కోసం మాత్రమే ఇది మనం మొదలు పెడతాం. ఇంకా రెండో అనుమానం చాలా మంది సంఘాలు ఏం చేస్తాయంటే అండి, ప్రజా సంఘాలు, సంక్షేమ సంఘాలు ఏం చేస్తాయంటే సమస్య బయటికి తీసుకొస్తాయి. ప్రజా సంఘాలు దాన్ని వెలివేట్ చేస్తాయి బయటికి. రాజకీయ పార్టీని జన సమీకరణ చేస్తాయి. మేము జన సమీకరణకే ముందుకు వచ్చాము, మాకు వ్యూహం అని చెప్తున్నాం. పార్టీల వ్యూహం పర్ఫెక్ట్గా పనిచేస్తాం. రేపు పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి కూడా మేము మొదలు పెట్టబోతున్నాం. దాన్ని ఏం ఉపయోగపడక్కర్లేదు. ఎవరైతే నిస్వార్థంగా డబ్బు లేకుండా పోటీ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళంతా మన సభ్యులే. ఏ పార్టీలో ఉన్నాయి, ఏ పార్టీలో ఉన్నాయండి, మనం ఎంకరేజ్ చేద్దాం డెఫినెట్గా. ఎందుకంటే మన ఉద్దేశం మంచి వ్యక్తి గెలవాలని మన ఉద్దేశం కాబట్టి విద్యావంతులు వస్తే సమాజంలో పదవులోకి సమాజం బాగుంటుంది. ఇది మేము మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి విషయం. మీకు డెఫినెట్గా అందరూ కూడా, నేను ఎక్కువ కొంచెం సమయం తీసుకున్నా, మీకు ఏమనుకోదు పెద్దవాడు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ, వచ్చినటువంటి వాళ్ళందరూ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక మా సంపత్ బాయ్ ఉంటాడు అన్న మాట్లాడాలి, ఎందుకు చెప్పిన జర్నలిస్టులే మాట్లాడాలి. మీరు రండి, మీరు మాట్లాడాలి. ఎందుకంటే చాలా విషయాలు చాలా కూడా మనం ఆలోచిస్తున్నాం కాబట్టి సీనియర్లైనా మీరు రావాల్సింది కోరుకుంటాం. అన్న సంపత్ అన్న ప్లీజ్. ఇప్పుడే ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి తమ అమూల్యమైన సందేశం ఇవ్వడానికి రిటైర్డ్ ఐజీ జైల్స్ నరసింహ గారు వచ్చారు. వారికి స్వాగతం పలుకుతున్నామండి. నమస్కారం సార్. సంపద నేను ఎక్కువ టైం తీసుకుని మిత్రులు ఒక మంచి వేదికను ఏర్పాటు చేశారు. ముందుగా వారిని అభినందిస్తున్నాను. దాదాపుగా మనం రాజకీయాలు చూడబట్టి చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఏం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎవరెవరు ఎమ్మెల్యేలవుతున్నారు, ఎవరెవరు ప్రజాప్రతినిధులుగా మారి మన పైన ఎవరు చేస్తున్నారు అనే సంగతి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రం రాజకీయం అరాచకీయమైనప్పుడు ఖచ్చితంగా మనం ఏదో ఒక స్టెప్, ఒక జర్నలిస్టులుగా మనం ఒక బాధ్యతగా వీళ్ళందరినీ ఎండగట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల పైన మనం ఒక వేదికను, ఒక పార్టీలో, రాజకీయ పార్టీలో, ఆయా రాజకీయ పార్టీలను ఎండగట్టు ముందుకు వెళ్తే దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పుడున్న, అంటే ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎలాంటి రాజకీయాలు నడుస్తున్నాయో మనం చూస్తున్నాం. అక్కడ ప్రస్తుతం అయితే అంటే రిజర్వేషన్ల బేసిక్ మీద, లేకపోతే బడ్జెట్ల మీదనో, లేకపోతే కులాల వారీగానో, లేకపోతే ఇంకా అంటే కులాల వారీగా పంపకాలను, ఈ విధమైన ఒక కుచితమైన వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ అంటే వీళ్ళందరికీ సరి అయిన ఘాటిన పెట్టే దిశగా, ముందుకు వెళ్ళే దిశగా ఒక అంటే చురుకలంటించేందుకు మాత్రం ఒక రాజకీయ పార్టీ అవసరం. అది అంటే ఏ రాజకీయ పార్టీ అయినా మనకు సంబంధం లేదు. వాళ్ళ వ్యవహార శైలిని ఎండగట్టడంలో మనం ముందుంటే, ఒక జర్నలిస్టులుగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ముందుంటే బాగుంటుందని చెప్పేసి కూడా నేను కూడా స్వాగతిస్తున్నా. నేను కూడా మీలో భాగస్వామ్యం అవుతాం అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సీనియర్ జర్నలిస్ట్ సంపద. ఎందుకంటే వర్క్ టుగెదర్, యునైటెడ్ టుగెదర్. ఇక్కడ పబ్లిక్ ఇప్పటి వరకు జర్నలిస్ట్ వెల్ఫేర్ కృషి చేసినటువంటి యొక్క జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా పబ్లిక్ వెల్ఫేర్ కూడా ఒక ఎజెండాగా పెట్టుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని తీర్మానించుకున్నటువంటి ఈ యొక్క శుభ సందర్భంలో సీనియర్ జర్నలిస్ట్ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సంపద లాంటి సీనియర్ జర్నలిస్ట్ అందరూ కూడా
అందరం కూడా కలిస్తే ఈ యొక్క జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నది కొద్దిగా సాధ్యమయ్యేటువంటి అవకాశం